హలో అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ. ఈరోజు మనం కందిపప్పు పచ్చడి కూర ఏ విధంగా వండుకోవాలో చూద్దాము. ముందుగా కందిపప్పును తీసుకొని దాన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత బచ్చలి ఆకును కూడా మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఈ బచ్చలి ఆకులో చాలా విటమిన్స్ ఉంటాయండి. అధిక రక్తపోటుతో బాధపడే వారికి, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి, కంటి చూపు సరిగా లేని వారికి, నరాల బలహీనత ఉన్నవారికి కూడా ఈ బచ్చలి ఆకు చాలా ఉపయోగపడుతుంది. ఇది తినడం వలన కిడ్నీ వాపులు కూడా తగ్గుతాయండి. గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచిది ఈ బచ్చలి ఆకు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇంకా బచ్చలి కూరతో చలవ చేసే గుణం ఉంటుంది. ఇంకా గర్భస్రావాలు జరగకుండా కాపాడుతుంది. బచ్చలి ఆకు మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది. ఈ విధంగా పప్పును కడిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చలి ఆకు ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆకుని మనము ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా ఈ బచ్చలి ఆకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 63% విటమిన్ ఏ ఉంటుంది. ఇది రక్తహీనత ఉన్నవారు తేనెతో ఈ బచ్చలి ఆకు రసాన్ని కలిపి తీసుకుంటే మంచిగా కంటి చూపు బాగుంటుంది. రక్తహీనత కూడా వాళ్ళకి తగ్గుతుంది. ఇంకా ఈ బచ్చలి ఆకులో నియాసిన్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వలన రక్తహీనత తగ్గుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మనం సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నీ కూడా పప్పు, బచ్చలి ఆకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, మన రుచికి సరిపడా కారం, కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. మన రుచికి ఎంత సాల్ట్ అవసరమో, మన కూరకి ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఇవన్నీ ఒకసారి కలిపి ఇందులో కొంచెం ఇంకా వాటర్ వేయాలి. పప్పు ఉన్న ఆకు మునిగేదాకా మనం వాటర్ వేయాలి. వాటర్ వేసేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని మనం ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూడండి ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఎల్లిపాయ, జీలకర్ర దంచి వేసుకోవాలి. మనం పప్పులోనే తాలింపుకు ముందుగా ఎల్లిపాయ, జీలకర్ర వేయడం వల్ల బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కామన్గా ఎవరైనా పప్పులో ఎల్లిపాయ, జీలకర్ర వేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం దంచుకొని వేసుకోవాలండి. కొంచెం పసుపు వేయాలి. ఈ తాలింపుని మనం వండుకున్న పప్పులో వేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బచ్చలి కూర పప్పు రెడీ. లైక్ అండ్ షేర్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.